మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నిన్న మనకి జరిగిన ఎల్ఎస్సి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నిన్న ఈ మ్యాచ్ చాలా రసవంతంగా జరిగిందండి. 3 రన్స్తో మనకి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడం జరిగిందండి. లాస్ట్ రన్స్ నేను చూసినప్పుడు 8 రన్స్ కొట్టాలండి. లాస్ట్ ఓవర్లో పక్కా కొట్టేస్తుంది. హెడ్ మ్యార్ క్రీస్లో ఉన్నాడు. 3 balls 2 balls మిగిలినప్పుడే మ్యాచ్ అనేది రాజస్థాన్ విన్ అయిపోతుంది అనుకున్నా, కానీ లాస్ట్ ఓవర్ ఏమన్నా బౌలింగ్ హైలైట్ బౌలింగ్ చేసినారండి లాస్ట్ ఓవర్లో మన ఎల్ఎస్జి వాళ్ళు. అందుకనే మ్యాచ్ అనేది ఎల్ఎస్జి విన్ అయిందండి. 3 runsతో ఓడిపోవడము, 2 runs అయితే టై అయ్యేది. కొంచెం చాలా డిసప్పాయింట్ ఉంటుందండి ఆర్ఆర్కి. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్స్ చేసి విన్ అయిన మ్యాచెస్ కూడా ఉన్నాయి ఆర్ఆర్కి. పంజాబ్ ఒకసారి 221 కొడితే ఆర్ఆర్ 223 అంత కొట్టి విన్ అయిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. అంత హైయెస్ట్ స్కోర్ విన్ అయ్యి ఒక 2 runsతో ఓడిపోవడము కొంచెం డిసప్పాయింట్గానే ఉంటుంది ఆర్ఆర్కి. కానీ వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదండి. అందుకే నేను అంటున్నా, ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగే కాకుండా ఇండియన్ పాసిబుల్ లీగ్ కూడా. నిన్న హెడ్ మేర్ కానీ కొంచెం ఊపు ఉంటే మ్యాచ్ అనేది నిన్న విన్ అయిపోయేది. మేబీ బౌలింగ్ అనేది అంత మంచిగా ఉంది, అంత మంచిగా డిఫెండ్ చేసుకున్నారు. ఫైనల్ ఓవర్ బౌలింగ్ అనేది అంత మంచిగా వేసినందుకే మ్యాచ్ అనేది నిన్న ఆర్ఆర్ ఓడిపోవడం జరిగి ఎల్ఎస్జి గెలవడం జరిగిందండి. దీంట్లో ఎవరు తప్పు లేదు. మేబీ కొంచెం ముందే స్కోర్ అనేది కొట్టుంటే 19th ఓవర్ వచ్చేసరికి మనకు 4 runs 5 runs మిగులు ఉంటే గెలిచేదేమో. అసలు 8 runs అనేది కొట్టడం కూడా పాసిబులే అండి. పాసిబుల్ కాదని కాదు, 8 or 9 runs అండి. పాసిబుల్ కాదని కాదు, కానీ ఇక తప్పదు. ఇక మనం వీ షుడ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ కదండి. అందుకని ఆర్ఆర్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయింది. తర్వాత ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి కదా, ఇక ఫర్దర్గా చాలా మ్యాచెస్ అనేది విన్ అవుతుంది. ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. జైస్వాల్ కూడా చాలా బాగా కొట్టిండు స్కోరు. ఇక స్కోర్స్ పరంగా చూసుకుంటే నేను మనకి ఎల్ఎస్జిలో మనకి మిచెల్ మార్స్ వచ్చి 6 balls 4 runs కొట్టిండండి. 66.67 స్ట్రైక్ రేట్ అండి. మార్క్రమ్ వచ్చి 45 balls 66 runs కొట్టిండు. 5 fours 3 sixes 146.67 స్ట్రైక్ రేట్ అండి. పూర్ణ వచ్చి మనకి 8 balls 11 runs కొట్టిండు. 2 fours 0 sixes 137.50 స్ట్రైక్ రేట్ అండి. పంత్ వచ్చి మనకి 9 balls 3 runs కొట్టిండు. 33.33 స్ట్రైక్ రేట్ అండి. ఆయుష్ పదవి వచ్చి మనకి 34 balls 50 runs కొట్టిండు. 5 fours 16 147.06 స్ట్రైక్ రేట్ అండి. డేవిడ్ మిల్లర్ వచ్చి 8 balls 7 runs కొట్టిండు. 87.50 స్ట్రైక్ రేట్ అండి. అబ్దుల్ సమద్ వేరే లెవెల్ కొమ్మిండండి మ్యాచ్. 10 balls 30 runs కొట్టిండు. 300 స్ట్రైక్ రేటు, హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ అండి. నా మ్యాచ్లో 10 balls 30 runs కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అబ్దుల్ సమద్ దాంట్లో మళ్ళీ ఓన్లీ 4 sixes అండి. ఇక్కడే మనకి 24 runs వచ్చి మిగతా బాల్కు రన్ తీసుకున్నాడు అనుకోండి. ప్రతి ఒక్క బాల్ని కొట్టిండు. వేరే లెవెల్ అండి. 10 balls 30 runs 300 స్ట్రైక్ రేట్ అంటే అర్థం చేసుకోండి. అబ్దుల్ సమద్ ఆయన కేపబుల్ ఎట్లా ఉందో. ఇక ఆర్ఆర్ బౌలింగ్ లైనప్ చూసుకోండి. జాఫ్రా ఆర్చర్ వచ్చి మనకి 4 overs 34 runs ఇచ్చిండు. 1 wicket తీసుకుంటూ 8.00 ఎకనామీ అండి. తీక్షణ వచ్చి 4 overs 32 runs ఇచ్చిండు. 8.00 ఎకనామీ, 0 wickets. సందీప్ శర్మ వచ్చి 4 overs 55 runs ఇచ్చిండు. 1 wicket 13.80 ఎకనామీ. తుషార్ దేశ్పాండే వచ్చి 4 overs 26 runs ఇచ్చిండు. 1 wicket 6.50 ఎకనామీ. హసరంగ్ వచ్చి 4 overs 31 runs ఇచ్చిండు. 2 wickets 7.80 ఎకనామీ. నేను సందీప్ శర్మ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. లాస్ట్ మ్యాచ్లో కూడా అట్లాగే అయింది, ఈ మ్యాచ్లో కూడా అట్లాగే అయింది. లాస్ట్ మ్యాచ్లో మనకి లాస్ట్ ఓవర్లో రన్స్ అనేది ఎక్కువ ఇవ్వడము, ఇక అప్పుడు అదే ఆయనే కారణము ఓడిపోవడానికి అనడము, అట్లా కొన్ని జరిగినాయి. ఈ మ్యాచ్లో కూడా బాగానే రన్స్ ఇచ్చిండు. ఇక ఆర్ఆర్ లైనప్ చూసుకుంటే మనకి బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే జైస్వాల్ 52 balls 74 runs కొట్టిండు. 5 fours 4 sixes 142.31 స్ట్రైక్ రేట్ అండి. చాలా రోజుల తర్వాత జైస్వాల్ కూడా ఫామ్లోకి వచ్చిండు. 52 balls 74 కొట్టడం అంటే అది కూడా మాట కాదండి. దాంట్లో మళ్ళీ 5 fours 4 sixes అండి. 142.31 స్ట్రైక్ రేట్ అండి. ఇక వైభవ్ సూర్యవంశీ 20 balls 34 runs కొట్టిండు. 2 wickets, అదే 2 fours 3 sixes 170.00 స్ట్రైక్ రేట్ అండి. నితీష్ రాణా వచ్చి 7 balls 8 runs కొట్టిండు. 1 6 114.29 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వచ్చి 36 balls 39 కొట్టిండు. 3 fours 2 sixes 150.00 స్ట్రైక్ రేట్ అండి. ధ్రువ్ జురేల్ వచ్చి 5 balls 6 runs కొట్టిండు. 120 స్ట్రైక్ రేటు. హెట్మార్ వచ్చి 7 balls 12 runs కొట్టిండు. 2 fours 0 sixes 171.43 స్ట్రైక్ రేట్. శుభం దుబే 3 balls 3 runs కొట్టిండు. 100 స్ట్రైక్ రేట్. అదే హెట్మార్ ఒకవేళ క్యాచ్ అవుట్ అవ్వకపోయి ఉంటే మ్యాచ్ పక్కన ఆర్ఆర్ది. అదొక్కటే
ఇక 6 బాల్స్ ఉన్నాయి. మేబీ కొంచెం లేపకుండా అదే ప్రతి ఒక్క బాల్‌ని హిట్ కాకుండా కొంచెం మెల్లగా కన్సిస్టెన్సీగా ఆడుంటే పక్కా గెలిచేదేమో నేను ఆర్ఆర్. క్యాచ్ అవుట్ అవ్వడం ఒకటి. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ 3 ఓవర్స్‌తో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ 11.30 ఎకనామీ అండి. ఓవరాల్‌గా 6 బౌలర్స్‌ని యూజ్ చేసినారండి నేను ఎల్ఎస్జీ. ఆవేష్ ఖాన్ వచ్చి 4 ఓవర్స్‌లో 37 రన్స్ 3 వికెట్స్ 9.20 ఎకనామీ అండి. దిగ్విజయ్ సింగ్ రాఠీ 4 ఓవర్స్‌లో 30 రన్స్ 0 వికెట్స్ 7.50 ఎకనామీ. ఐడెన్ మార్క్రమ్ 2 ఓవర్స్‌లో 18 రన్స్ కొట్టిండు. అదే 18 రన్స్ ఇచ్చిండు 1 వికెట్ 9.00 ఎకనామీ. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్స్‌లో 39 రన్స్ 9.80 ఎకనామీ. రవి బిష్నాయ్ 3 ఓవర్స్‌లో 19 రన్స్ ఇచ్చిండు 0 వికెట్ 6.30 ఎకనామీ. రవి బిష్నాయ్ చాలా తక్కువ రన్స్ ఇచ్చిండు కంపేర్ చేసుకుంటే. మిగతా వాళ్ళకి మేబీ 3 ఓవర్స్ అయినా కానీ చాలా తక్కువ రన్స్ ఇచ్చిండు. ఇదే అండి నిన్న ఒకవేళ హెడ్ మేయర్ కానీ క్యాచ్ అవుట్ అవ్వకపోయి ఉంటే మ్యాచ్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ రాజస్థాన్ అయ్యి ఉంది. ఎందుకంటే హెడ్ మేయర్ అంత కేపబుల్ అండి. 6 బాల్స్లో 8 or 10 రన్స్ కొట్టడం అంత మాటేం కాదు హెడ్ మేయర్కి. మేబీ చెప్తున్నా కదా కొంచెం స్లో డౌన్ అయ్యి క్యాచెస్కి అంత హై షాట్స్ కొట్టకుండా 4 కొట్టుకోవడము లేదంటే 2Dగా కన్వర్ట్ అదే 2 రన్స్గా కన్వర్ట్ చేసుకోవడము కొట్టుంటే మేబీ టై అన్న అయ్యేది. మళ్ళీ ఇంకొక సూపర్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. మిస్ అయింది. చూద్దాం ఇక ఫర్దర్గా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఏది ఎలా విన్ అవుతుందో చూద్దాము. ఇక ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగా నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. డోంట్ మిస్ అండి. ఈరోజు ఈవినింగ్ రెట్రో మూవీ ట్రైలర్ అనేది మనకి సూర్య పూజా హెగ్డే మూవీ రెట్రో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందని దాని గురించి కూడా చిన్నగా మనం డిస్కస్ చేసుకుందాము. ఆ వీడియో కూడా ఈ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా చూడాలనుకుంటున్నాను. చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయండి రోజు రోజుకి. అంటే వ్యూస్ తగ్గిపోవడం అంటే చాలామందికి నోటిఫికేషన్ వెళ్తుంది కానీ చూస్తలేరు. మంచి కంటెంట్ అని చెప్తున్నాను, ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నానండి. చూసి ప్రతి ఒక్కరు చూస్తారని ఆశిస్తున్నానండి. వాచ్ అవర్స్ కూడా 500 కంప్లీట్ అయిందండి. మొన్ననే మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. నేనైతే ఆగస్టు లోపల అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఆగస్టు లోపల అవ్వకపోతే మళ్ళీ రివర్స్ మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి నేను తవ్వుకుంటా రావాలండి. ఇప్పటికి నేను చాలా వీడియోస్ పెట్టాను. కొన్ని వీడియోస్ వచ్చినాయి, మంచి మంచి వ్యూస్ వచ్చి 9K 10K వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి కానీ వాచ్ అవర్స్ రావట్లేవండి. 35 36 వస్తుంది ఒక్కో వీడియోకి. కొన్ని వీడియోకి అయితే 2 వాచ్ అవర్ 1.5 వాచ్ అవర్ వస్తుంది. ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా చూసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నానండి. ఒకవేళ మన ఛానల్ కానీ తొందరగా మానిటైజ్ అయిపోయి మనకి యూట్యూబ్కి వెళ్ళి మనీ రావడం మొదలవుతాయండి. కొత్త కంటెంట్తో ఇంకో ఛానల్ అనేది క్రియేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నానండి. మేబీ షార్ట్ ఫిలిమ్స్ అన్న ఉండొచ్చు, హారర్ స్టోరీస్ అన్న ఉండొచ్చు అండి. ఒకవేళ మనకి ఛానల్ మానిటైజ్ అయ్యి యూట్యూబ్ నుంచి కొంచెం అదే మనీ అనేది మనకి రావడం జరిగితే కొత్త ఛానల్ని క్రియేట్ చేసి కొత్త కంటెంట్తో మీ ముందు వస్తానండి. ఒక మూవీ రివ్యూసే మ్యాచ్ రివ్యూసే కాకుండా ఒక షార్ట్ ఫిలిం సైడ్ అన్నా లేదంటే ఒక కామెడీ జోనర్ అన్నా అంటే హారర్ జోనర్ అన్నా ఇలాంటివన్నీ ఎంచుకొని ఒక మంచి ఛానల్ క్రియేట్ చేసి అది కూడా రన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నానండి. మీ అన్నీ కావాలంటే ఫస్ట్ మన ఛానల్ మానిటైజ్ అవ్వాలండి. మీరు ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా చూసి మన ఛానల్ మానిటైజ్ అయ్యేదానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇక దట్స్ ఇట్ అండి ఈరోజుకి.